బెత్లెహేముపురం వచ్చేసారు, ప్రభు దగ్గరికి వచ్చేసారు. ఏమిచ్చారంట? కానుకలు ఇచ్చారు. ఎవరు వాళ్ళు? రాజులు. ఎవరమ్మా? ముగ్గురు రాజులు వచ్చారు కదా, జ్ఞానులు వాళ్ళే రాజులు. ఏమిచ్చారు? పేర్లు ఏంటి వాళ్ళే? రాజుల పండుగ చేశాం కదా మనం, ముగ్గురు రాజుల పండుగ. కస్పర్ గారు, మిల్కియారు, బల్తజార్, ఈ ముగ్గురు రాజులు. ఒక దేశానికి రాజులు వాళ్ళు. రాజు అంటే ఎంత అధికారం ఉంటుందో చూడండి. ఒక దేశానికే అధికారం. వాళ్ళు తన రాచరికాన్ని పక్కన పెట్టారు, తన రాజవస్త్రాలు పక్కన పెట్టారు, సింహాసనాన్ని పక్కన పెట్టారు, రాజ్యాన్ని పక్కన పెట్టారు. పెట్టి నడుచుకుంటా 100 మైళ్ళు నడుచుకుంటా ఎక్కడికి వచ్చారు? పశువుల పాకలకు వచ్చారు. అసలు రాజు పశువుల పాకలకు రావాల్సిన అవసరం ఉందా? చూసారా? సమస్తాన్ని కూడా వాడు విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చారు. మనం ఎక్కడి నుంచి అక్కడికి గుళ్ళోకి రాలేము. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి గుళ్ళోకి రాలేము. అది కూడా 7ంటికి మొదలెడితే 9ంటికో 10ంటికో వస్తాము. 100 మైళ్ళు నడుచుకుంటా వచ్చారు వాడు. వచ్చి ఏం చేశారంట? ఏం చేశారు? చక్కగా బెత్లెహేముపురమున్ జోచెరే కానుక తెచ్చెరే. అంటే దేవుడు కానుకలు తెమ్మన్నాడా? చెప్పాడా వాళ్ళకి? దేవదూత చెప్పిందా? వాళ్ళు ముందుగానే సిద్ధపడి కానుకలతో దేవాలయానికి వచ్చారు. మనం ఎట్టొస్తాం? ఊపుకుంటూ వచ్చేద్దాం. ఏమిచ్చారమ్మా కానుకలు వాళ్ళు? బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యం, ఈ 3 తీసుకొచ్చారు. అంటే ముందుగానే ఆయన రాజుగా పుట్టాడు కాబట్టి మనం ఆయనకి కానుకలు ఇవ్వాలని ముందుగానే సిద్ధపడి వచ్చేసారు. ఇక్కడ వచ్చిన మనకేం చెప్తుందంటే సిద్ధపాటును, ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు సిద్ధపాటు కలిగి రావాలి. కట్టబడితట్ట రాకూడదు. రాజులు సైతము తనను తాను తగ్గించుకుని వచ్చారు. బంగారం ఎందుకు ఇచ్చారు? అది రాచరికానికి గుర్తు. విలువైనటువంటి ఆ యొక్క సంపద, అవసరాలను బాగా తీరుస్తూ ఉంటుంది. అది బంగారము పరిశుద్ధతకు గుర్తు. మేలైనటువంటి బంగారం అంటారు. వీడికేంట్రా బాబు, వీడు మేలైన బంగారం అంటారు. చూసారా? మేలైనటువంటి దాన్ని చేయడానికి బంగారం చేస్తాం. లోహాలలో శ్రేష్టమైనటువంటిది బంగారం. అనేక లోహాలు ఉన్నాయి కాబట్టి ఆ లోహాల్లో శ్రేష్టమైనది ఈ యొక్క బంగారం. బంగారం అనేది ఘనత. ఎవరన్నా దేవాలయానికి వచ్చేటప్పుడు ముక్కులు, చెవులు, తలకి, మెడకి మొత్తం వడ్డాణాలు, గిడ్డాలు, జడలు, బోడలకు అన్నిటిన సవరాలు, బొవరాలు